సో గైస్ ఈరోజు అశోక్ నగర్లో అలసిపోతే అమీర్పేట రండి. సో టాపిక్ అయితే ఇదే. దీని గురించి ఏంటి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. సో అంటే ఇప్పుడు ఎవరైతే అశోక్ నగర్ కానీ ప్రపంచం కానీ ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళనే గుర్తిస్తుంది, వాళ్ళ గురించే మాట్లాడుకుంటుంది, వాళ్ళ గురించే అందరూ పొగుడుతూ మాట్లాడతారు. మరి సంవత్సరాల తరబడి కష్టపడి చివరి వరకు 1 మార్కులో పోయినా, అర మార్కులో పోయినా, లేకపోతే త్రుటిలో వాళ్ళు సర్వీస్ మిస్ అయినా, త్రుటిలో యూపీఎస్సీ రాకపోయినా, త్రుటిలో గ్రూప్ 1 రాకపోయినా, కొంచెంలో మిస్ అయ్యి గ్రూప్ 2 రాకపోయినా కానీ ప్రపంచం వాళ్ళని గుర్తించదు. సక్సెస్ అయిన వాళ్ళ నుంచే మాట్లాడుకుంటుంది. సక్సెస్ అయిన వాళ్ళే హీరోలు. జనరల్లీ నేనేమంటానంటే ఈ అందరూ సక్సెస్ అయిన యూపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంకర్స్ గురించే మాట్లాడతారు, ఫెయిల్యూర్స్ గురించి కాదు. వీళ్ళు ఫెయిల్యూర్స్ కాదు, గవర్నమెంట్ జాబ్లో సక్సెస్ కాలేదు అంతే. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడంలో సక్సెస్ కాలేదు. ఇట్ డజంట్ మీన్ దట్. అంటే దాని ఉద్దేశం ఏంది? ఇక వాళ్ళు జీవితంలో ఫెయిల్యూర్స్ అని కాదు. చాలామంది కూడా అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. దాంట్లో కొంతమంది డిమోటివేట్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ గవర్నమెంట్ జాబ్లో ఎవరైతే సక్సెస్ కాలేదో వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్లో ఎలా సక్సెస్ అవ్వచ్చు, ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో అయితే ఇయర్ వైజ్గా అంటే ఎవరెవరు ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఏ కోర్సులు అప్రాక్సిమేట్లీ నేర్చుకోవచ్చు, అసలు ఎంతవరకు ఛాన్స్ ఉంది అనేది ఇయర్ వైజ్ మనం మాట్లాడుకుంటూ వెళ్దాము. యాక్చువల్లీ ఇక్కడ ఒక కేటగిరీ 1 అనుకోవచ్చు. వీళ్ళందరినీ ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తారు. ఈ కేటగిరీ 1లో ఎవరెవరు వస్తారు అంటే 2025 పాస్డ్ అవుట్ వాళ్ళు, 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు, 2023, 2022, 2021, 2020 వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఈ కేటగిరీ 1 అంటారు, లేకపోతే ఫ్రెషర్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఎవరైతే ఈ పాస్డ్ అవుట్ ఇయర్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసి సక్సెస్ కాలేదో వాళ్ళందరూ కూడా కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తాయి మోస్ట్లీ. సో డెఫినెట్లీ వీళ్ళందరూ కూడా ఫ్రెషర్స్ కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తే వీళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. దీనిలో ఈ కేటగిరీ 1లో కూడా ఇంకా మనం హై ఫోకస్డ్గా వెళ్తే 2025 అంటే ఇంక ఇప్పుడే వస్తున్నారు వాళ్ళు ఎలాగో ఫ్రెషర్స్. దాంతోపాటు 24, 23, 22 పాస్డ్ అవుట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటి అంటే డైరెక్ట్గా ఒక మంచిగా ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫ్రెషర్గా వచ్చినట్టే అనుకోండి, ఒక కోర్స్ నేర్చుకొని ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒక మంచి కోర్సెస్, ఆ కోర్సెస్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు డెఫినెట్లీ మాట్లాడుకుందాము. సో వాళ్ళ కోర్సెస్ నేర్చుకొని వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఎనీ కోర్సెస్ అనేది వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళు ఎంతవరకు నేర్చుకోగలుగుతారు అన్నింటినీ బేరీజ్ వేసుకొని వాళ్ళు ఖచ్చితంగా అది ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి 21, 20 వీళ్ళు కొంచెం ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఫ్రెషర్గానే ఉంటారు, ఈ కేటగిరీ 1 కిందకే వస్తారు. కానీ ఇంకా సబ్ కేటగిరీ గురించి మనం మాట్లాడుకుంటే ఈ 2021, 2020, 2021 ఇద్దరు ఏంటి అంటే ఈ 2 పాస్డ్ అవుట్ ఇయర్స్ వాళ్ళు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అందరినీ యాక్సెప్ట్ చేస్తుంది. సో మీరు బీటెక్ చేశారా, డిగ్రీ చేశారా, లేకపోతే ఓపెన్ డిగ్రీ చేశారా, లేకపోతే మీరు బీఫార్మసీ చేశారా, లేకపోతే బీబీఏ చేశారా, ఇట్ డజంట్ మ్యాటర్. అందరినీ కూడా సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ చేస్తుంది. కాకపోతే ప్రాపర్ కోర్సు, మంచి కోర్సు, మనకు సూట్ అయ్యే కోర్సు నేర్చుకోవాలి. సో అయితే ఇక్కడ దీనికి సంబంధించి 21, 20 విషయం చూసుకుంటే వీళ్ళు ఏంటి అంటే వీళ్ళకి ఫ్రెషర్గా ఛాన్సెస్ ఉంటాయి, బట్ అన్ని కంపెనీస్ మన ఆ ఛాన్సెస్ ఇవ్వకపోవచ్చు. సో వీళ్ళు ఏం చేయాలంటే ఇంటర్న్షిప్ ద్వారా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని వీళ్ళు లింక్డ్ఇన్ ప్రొఫైల్, గిట్హబ్ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో వీళ్ళు యాక్టివ్గా ఉంటూ వీళ్ళు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని డెఫినెట్లీ వీళ్ళు ఇది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత విషయం చూసుకుంటే కేటగిరీ 2 కిందకు చూసుకుంటే 2019, 18, 17 సో వీళ్ళందరూ కేటగిరీ 2 కిందకు వస్తారు. సో వీళ్ళందరూ కూడా ఏంటి అంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి 3 ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఏదో ఫ్రెషర్గా చాలా తక్కువ, ఒక 30% ఛాన్సెస్ ఉంటుంది, 30 to 40%. అండ్ ఇంటర్న్షిప్ ద్వారా వెళ్ళడానికి ఇంకొక 30% అనుకోవచ్చు. అంటే ఓవరాల్ 60 to 70% ఫ్రెషర్గా, లేకపోతే ఈ ఇంటర్న్షిప్ ద్వారా మళ్ళీ ఫ్రెషర్గా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుని, లేదంటే వీళ్ళు కొంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 2016, 15, 14, 13 గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెషర్స్కి విషయం చూసుకుంటే ఫ్రెషర్స్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఫ్రెషర్స్ అంటే 2025, 2024, 2023, 2022, 2021 అండ్ 2020, 2019 వీళ్ళ వరకు ఎక్కువగా ఫ్రెషర్గా జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎలాంటి కోర్సులు వీళ్ళు నేర్చుకోవచ్చు అంటే ఎనీ కోర్స్, ఏదైనా కోర్స్ మార్కెట్లో ఉన్నది నేర్చుకోవచ్చు. మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవచ్చు, జెన్ఏఐ నేర్చుకోవచ్చు, డేటా అనలిస్ట్ నేర్చుకోవచ్చు, డేటా సైన్స్ నేర్చుకోవచ్చు, డాట్ నెట్ ఫుల్ స్టాక్ నేర్చుకోవచ్చు, టెస్టింగ్ విత్ ఏఐ నేర్చుకోవచ్చు, యూఐ/యూఎక్స్ నేర్చుకోవచ్చు, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవచ్చు, అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా వీళ్ళు నేర్చుకోవచ్చు. వీటిలో ఏంటి అంటే బేస్డ్ ఆన్ ఇర్రెస్పెక్టివ్ ఎనీ కోర్స్ వీళ్ళు నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే వీళ్ళకి సూట్ అయ్యేది లైక్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి, వీళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది, అండ్ అట్ ద
ద సేమ్ టైం కోడింగ్ వీళ్ళకి ఎంత లెవెల్ వరకు వీళ్ళు కోడింగ్ తీసుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు, దాన్ని మనం ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ మనం తీసుకునే కోర్సు ఏఐ బేస్డ్ ఇంటిగ్రేట్ అయ్యిందా లేదా అనేది మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దీంతోపాటు మన బ్యాక్గ్రౌండ్, కమ్యూనికేషను ఇవన్నీ బేరీజ్ వేసుకొని అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఒక మంచి కోర్స్ అనేది మీరు డెఫినెట్లీ ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ 21-20 వాళ్ళు ఇంటర్న్షిప్ ద్వారా చేసుకోవచ్చు. వీళ్ళు ఎలాంటి కోర్సులు అంటే మనం చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ 2021, 2020, 2019 ఎక్స్క్లూజివ్గా డేటా సైన్స్, డేటా అనలిస్ట్, టెస్టింగ్, జెన్ ఏఐ, జావా ఫుల్ స్టాక్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ ఇవి వీళ్ళు నేర్చుకోవచ్చు. 2019 వాళ్ళు ఏంటి అంటే ఎయిదర్ దే కెన్ గో యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఆర్ యాజ్ అ ఫ్రెషర్. రెండింటికి వెళ్ళడానికి ఈ 2019 వాళ్ళకి 2018 వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ 2019 వాళ్ళకైతే ఈ ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. అండ్ 2018, 17, 16, 15 విషయం చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఏంటి అంటే టూల్స్ సైడ్ వీళ్ళు వెళ్ళొచ్చు. లైక్ ఎలాంటి టూల్స్ అంటే టెస్టింగ్, జావా సెలీనం టూల్స్ ప్లాన్ చేసుకోవచ్చు, డెవ్సెకాప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డెవాప్స్ అప్డేటెడ్ వర్షన్ డెవ్సెకాప్స్ అవుతుంది. అండ్ డెల్భూమి ప్లాన్ చేసుకోవచ్చు, స్నాప్ లాజిక్ ప్లాన్ చేసుకోవచ్చు, అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సేల్స్ ఫోర్స్ ప్లాన్ చేసుకోవచ్చు, మ్యూల్సాఫ్ట్. సో ఇలా ఇంకా చాలా టూల్స్ అయితే ఉన్నాయి. వర్కెటో కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు ఫ్యూచర్లో, బట్ ప్రజెంట్ అయితే ఓకే. బట్ ఇవన్నీ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇవి వీళ్ళు కొంతవరకు ప్లాన్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఈ 2019 అంటే ఈ ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ అనేది 2025 నుంచి 2019 వరకు మాత్రమే ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే తర్వాతది చేయాలంటే తర్వాత కూడా చేస్తున్నాము. బట్ ఏంటి అంటే కంపారిటివ్లీ అవకాశాలు కూడా 2018, 17 నుంచి తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు మోస్ట్లీ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా వెళ్ళాల్సి ఉంటుంది. సో దానికి రిస్కులు కూడా అలాగే ఉంటాయి. సరే, ఫైనల్లీ 2016, 2015, 2014, 2013 వాళ్ళ పాస్ అవుట్ వాళ్ళ గురించి ఇంకా అంతకు మించి వెళ్తూ ఉంటే ఆపర్చునిటీస్ అనే వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఒకవేళ ఇంత కెరియర్ గ్యాప్ ఉంటే సాఫ్ట్వేర్కి రాకపోవడం మంచిది. దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్. ఎందుకంటే ఖచ్చితంగా చాలా ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడు ఎలా ఉందంటే ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కొంచెం గట్టిగా జరుగుతూ ఉంది. సో అండ్ అట్ ద సేమ్ టైం ఇంత కెరియర్ గ్యాప్ వచ్చినప్పుడు అప్పటి నుంచి మనం ఏం చేసాము అంటే గవర్నమెంట్ జాబ్ నేను ప్రిపేర్ అయ్యానంటే సో మోస్ట్లీ కంపెనీస్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే సో అప్పటి నుంచి కూడా గ్యాప్ లేకుండా వర్క్ చేసే వాళ్ళని కొంచెం కంపెనీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది. జనరల్గా ఫ్రెషర్గా ఎప్పుడు కన్సిడర్ 2 to 3 years వరకు ఇన్ జనరల్ ప్రతి కంపెనీ ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తాయి. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా 23, 24, 22, 20 వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తారు. వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. 125 వచ్చారంటే మళ్ళీ ఈ 22 వాళ్ళకి అవకాశాలు కొంచెం తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీవే నేనేమంటున్నానంటే అశోక్ నగర్లో అలసిపోయారు, అమీర్పేట రండి. అమీర్పేట కాకపోతే మాదాపూర్ వెళ్ళండి, లేకపోతే కేపీహెచ్పి వెళ్ళండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ అశోక్ నగర్లో అలసిపోయి కష్టపడి అశోక్ నగర్లో ఈ గవర్నమెంట్ జాబ్ సక్సెస్ కాని వాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, 200% మనకి ఇక్కడ ఏంటి అంటే అక్కడ సక్సెస్ కాలేదు. ఇట్ డజంట్ మీన్ దట్ మనం జాబ్ రాకుండా బతకలేము అనేది అయితే ఉండదు. డెఫినెట్లీ వెరీ ఈజీ. ఒక చిన్న జాబ్ తెచ్చుకోవడం చాలా చిన్న విషయం. నేను ప్రతి అభ్యర్థికి ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ లేకపోతే నార్మల్గా సాఫ్ట్వేర్ జాబ్ కానీ వేరే ఉద్యోగాలు కానీ నన్ను కలిసిన ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తూ ఉంటా, జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ, డబ్బులు సంపాదించడం చాలా చాలా ఈజీ. అండ్ దానికి తగ్గ ప్రాపర్ హార్డ్ వర్క్, ప్రాపర్ ప్లానింగ్ తోటి ఒక ఆత్మస్థైర్యంతో మనం ముందుకు కదలాలి. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది దీన్ని కూడా చాలా ఈజీ అనగానే ఈజీగా రేపు వచ్చేస్తే ఎల్లుండి వచ్చేస్తా అంటారు. ప్రతి దానికి తగ్గ డెడికేషన్ ఉంటుంది. అండ్ కష్టం అయితే కాదు. మనం కష్టపడితే ఏది కష్టం కాదు. ఆ కష్టాన్ని మనం ఇష్టంగా మార్చుకొని ఖచ్చితంగా ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ ఏంటి అంటే బతకలేకుండా అయితే పోము. ఫస్ట్ పాయింట్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, బతకలేకుండా అయితే పోము. గవర్నమెంట్ జాబ్ రాలేదా, ఓకే, దాంట్లో సక్సెస్ కాలేదు, మనం ఇంకొక దాంట్లో సక్సెస్ అవుతాం. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దీన్ని బట్టి ఆలోచన చేయండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. సో అశోక్ నగర్లో అలసిపోయాను, ఇంకా నేను నా వల్ల కాదు అనుకునే వాళ్ళు మళ్ళీ రీగైన్ చేసుకొని మళ్ళీ మీరు డెఫినెట్లీ మళ్ళీ సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే దాంట్లో ఒక 10% మీరు కష్టపడినా కానీ చాలా ఈజీ అయిపోతుంది. ఎనీవే ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. ఆల్ ది బెస్ట్.